ఓకే, ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్. ముందుగా చేతి రావాల్సిన కోరుతున్నాను. అలాగే ఇంకో మిత్రులు ఎన్నో కార్యక్రమాలు చేసి నాకు ఎప్పుడొచ్చో పరిచయం ఆయన. మా మధ్య బంధం ఎలా ఉంటుందంటే ఏమైనా క్లియర్ గా మాట్లాడుకుంటా. ఫస్ట్ ఫేస్ టు ఫేస్ పురుషోత్తమ ప్రసాద్ గారు. సరే, నమస్కారం. ఇంకొక మిత్రులు నా ప్రతి ప్రోగ్రామ్ కి స్పాన్సర్స్ ఆయన గాంధీ గారు. ప్లీజ్ రండి. ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమం గురించి ముందుగా సంస్థ గారు మాట్లాడతారు. కూర్చో, మీరు కూర్చో, ముఖ్య అతిథి చెల్లూరు సాంబశివరావు గారి గురించి చేసి ఒక నిమిషం అండి. ప్రస్తుతం మన అమానుల్లా ఖాన్ గారు మనందరూ ఇక్కడ చేరడానికి కారణం అమానుల్లా ఖాన్ గారికి గురువు గారు ప్లస్ గైడ్. ఎందుకంటే ఏ విషయాన్నైనా సరే అమానుల్లా ఖాన్ గారు ప్రతి చిన్న విషయం గురించి పెద్ద విషయం దాకా సార్ని సంబంధించి ఏ ప్రోగ్రామ్ అయినా చేస్తారు, ఏ విషయం అయినా చేస్తారు. అదేవిధంగా మన చెన్నూరు సాంబశివరావు గారు ఇస్రో నాసా సైంటిస్ట్ గా చేసి అమెరికాలో ఎంతో మంది కొన్ని వేల మందికి టీచింగ్ ఫ్యాకల్టీగా చేసి ప్రొఫెసర్ గా చేసి ఇండియా వచ్చి ప్రజలకి ఏదో విధంగా సర్వీస్ చేయాలనే మోటివ్తో ప్రతి ఏ విషయమైనా సరే మీరు చిన్న సబ్జెక్ట్ నుంచి పెద్ద సబ్జెక్ట్ వరకు దేని మీద ఏ పరిష్కారం అయినా సరే చాలా సూక్ష్మ అంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ప్రతి విద్యార్థి దగ్గర చేసి ప్రతి పెద్దవాళ్ళ వరకు కూడా అర్థమయ్యేటువంటి రీతిలో చెప్తారు. ప్రస్తుతం జనసేన మంచి బలమైనటువంటి నాయకుడిగా ఉన్నారు. కాబట్టి వీరిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిదనేటువంటి చూడడం కోసం ఈ ఒక్క నిమిషం ప్రయత్నిస్తున్నాం సార్. అది ఏమనుకోవద్దు. అందరికి నమస్కారం అండి. ముందుగా మనందరం ఇక్కడికి రావడానికి కారణం గుంటూరులో ఒక వినూత్న ప్రయత్నం చేయాలి, సింగింగ్ స్టూడియో ఒకటి ఉంటే బాగుంటది అని ఒక మంచి ఆలోచన చేసినటువంటి మిత్రుడు ఏకే మన అమానుల్లా ఖాన్ గారికి ముందుగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏకే సింగింగ్ స్టూడియో అనే కాన్సెప్ట్ పెద్ద సిటీస్ లో ఉందేమో మనకు తెలియదు, కానీ మన గుంటూరులో అయితే ఇంతకు ముందు లేదన్నట్టుగా అనిపిస్తుంది. దీని అవసరం ఉందా? ఆయన ఫస్ట్ నాకు ఇలా అనుకుంటున్నానండి అని చెప్పినప్పుడు ఫస్ట్ నాకు నచ్చిన కానీ ఆయన కమిట్మెంట్ కూడా మనం చూసుకోవాలి కదా, ఆయనకి ఎలా అర్థమైందో చూసుకోవాలి కదా అని చెప్పేసి నేను అడిగాను. ఆయన ప్రధానంగా చెప్పింది ఏంటంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ లేకుండా ఏ సిటీ కూడా సమగ్రంగా అభివృద్ధి చెందలేదు. మనం అక్కడ స్టార్ట్ కావాలి. అంటే గుంటూరు 6 నుంచి 7 లక్షల జనాభాతోటి రాబోయే రోజుల్లో ఒక నగరం, మహానగరంగా తయారవుతున్న ఈ రోజుల్లో మనం ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ, ఎవరికి వాళ్ళు పరిగెత్తుతూ, ఎవరి గొడవలో వాళ్ళు ఉంటే నిజంగా మనం కానీ మన తర్వాత జనరేషన్ కానీ మన సంస్కృతిని, మన భాషని మనం ఎలా అందించగలము అన్నది చాలా పెద్ద టాపిక్. అది ఆ టాపిక్ లో మరి ఎవరంతు వాళ్ళు చేయాలి, నా వంతు నేను చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే సదభిప్రాయంతో, ఇక్కడ రాని వాళ్ళు కూడా కొన్ని లక్షల మంది అదే అభిప్రాయంతో ఉంటారు, కానీ వేదిక ఉండదు. అది ఎలా డెమాన్స్ట్రేట్ చేయాలో మనకు తెలియదు. మనం ఏం చేస్తే మన సంస్కృతికి మనం సహాయపడినట్టు, మన జీవన విధానానికి ఎంతో కొంత చిన్నప్పుడు అంటే మనకి స్కూల్స్ లో తెలుగు పాఠాల్లో కథలను, పద్యాలను, కొన్ని నీతి కథలు చెప్పేవాడు. తర్వాత కాలక్రమంలో తెలుగు వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంగ్లీష్ ముందుకు వచ్చింది. ఇంగ్లీష్ ముందుకు వస్తే నష్టం లేదు. ఇంగ్లీషు ప్రధాన భాషగా, ప్రథమ భాషగా, మాతృభాషగా ఉన్న అనేక దేశాలు ఉన్నాయి. కానీ
ఆ భాష ఆ దేశానికి సంబంధించింది కాబట్టి వాళ్ళ సంస్కృతికి సంబంధించినటువంటి టాపిక్స్ డెఫినెట్ గా ఆ భాష ద్వారా వాళ్ళు చెప్పుకుంటారు. మనకి భారతదేశంలో ఏమైందంటే ఇంకో ఎడిషనల్ సమస్య వచ్చింది. మనం వీఆర్ ట్రైంగ్ టు బి పొలిటికల్లీ కరెక్ట్. అంటే మనం పొలిటికల్ గా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, రిలీజియస్ గా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనం మాట్లాడాలి అని అనుకున్నప్పుడు మనం మైథలాజికల్ స్టోరీస్ కానివ్వండి, మన కల్చరల్ స్టోరీస్ కానివ్వండి, మహాభారతం, రామాయణం అలాంటి గ్రంథాల్లో నుంచి మనం పాఠాలు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాం. క్లాస్ రూమ్స్ లో అలాంటి పాఠాలు లేవు. మీరు ఏదన్నా రామాయణం గురించి ఒక స్టోరీ చెప్పాలన్నారు అనుకోండి, అదిగో చూడండి మీరు హిందువులు కూడా క్లాస్ రూమ్ లో తీసుకొస్తున్నారు అంటున్నారు. కానీ ఇంకోటి ఏదన్నా మనం చెప్దాము అంటే మెజారిటీ ఆఫ్ అవర్ పబ్లిక్ కి అది కనెక్ట్ కాదు. మనకి కనెక్ట్ కాదు. మనకి కనెక్ట్ అయినటువంటి కథలు, మనకి కనెక్ట్ అయినటువంటి విషయాలను గురించి, హిస్టరీని గురించి, మన కల్చర్ని గురించి చెప్పుకోవడం అనేది కష్టంగా మారింది. మనందరం లిప్ సర్వీస్ చేస్తున్నాం. తెలుగును కాపాడాలి, మన సంస్కృతిని కాపాడాలి, మన పిల్లలకి ఏదో నేర్పించాలి, హిందూ దేశం, భారతదేశం గొప్ప దేశం, హిందూ భావాలన్నీ కూడా సెక్యులర్ భావాలు, ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ దేశానికి వ్యతిరేకం కాదు. మన హిస్టరీలో, వేలాది సంవత్సరాల హిస్టరీలో మనం మన హద్దులు దాటి పక్కకెళ్ళి ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం లేదు. ఇవాళ మనమే ఇబ్బంది పడుతున్నాం. మనం ఖురాన్లో నుంచి ఒక పాఠం చెప్పాలనుకోండి, చెప్పండి. ఒక నీతి కథ చెప్పండి, తప్పే ఉంది. మీరు బైబిల్లో నుంచి ఒక నీతి కథ చెప్పాలనుకున్నారనుకోండి, చెప్పండి. రామాయణంలో నుంచి చెప్పాలనుకున్నారనుకోండి, చెప్పండి. మహాభారతంలో నుంచి చెప్పాలనుకున్నారని చెప్పండి. మన ప్రజలకు అది కనెక్ట్ అవుతుంది. మనకి కనెక్ట్ కాని సందర్భాలు, మనకి కనెక్ట్ కాని కథలు, మనకి కనెక్ట్ కాని పాఠాలని మన పిల్లలకు నేర్పిస్తూ ఇవాళ వాళ్ళకి నిజంగా మనం ఎవరో కూడా తెలిసే పరిస్థితి లేదు. మనం చేసేదంతా కూడా విచిత్రంగా ఉంది వాళ్ళకి. ఇప్పుడు గణేష్ పూజ అన్నారనుకోండి, రంజాన్ అన్నారనుకోండి, ఇంకోటి ఏదో అన్నారనుకోండి, దాన్ని ప్యూర్ గా వాళ్ళు రిలీజియస్ యాంగిల్లో చూస్తూ ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఇది సిల్లి అని మాట్లాడటం అనేది పొలిటికల్లీ కరెక్ట్ అనుకుంటున్నారు. అని అనుకుంటూ టీచర్స్ స్టూడెంట్స్ కూడా అదే చెప్తున్నారు. మీరు ఆ విషయాలు మాట్లాడొద్దు అంటున్నారు, మాట్లాడకూడదు అంటున్నారు, తప్పు అంటున్నారు, అది యాంటీ సెక్యులర్ అంటున్నారు. ఈజ్ ఇట్ సో? మరి మనం ఏమీ చెప్పకుండా ఏదో ఫాక్స్ కథ చెప్తాను, పిట్ట కథ చెప్తాను, లేదంటే హంపీ డంపీ పాటలు పాడిస్తాను అన్నారు అనుకోండి, ఏమైంది తర్వాత? కంప్లీట్ గా మన వెర్నాక్యులర్స్ సఫర్ అవుతున్నాయి. మన భాషలన్నిటిలోగా మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి పద్యాలు లేవు, ఛందస్సు లేదు, గ్రామర్ లేదు, తెలుగులో వెకాబులరీ లేదు, తెలుగు పదాలను వాడే అవకాశం లేదు, తెలుగు పదాలకు అర్థం ఏంటో మనకు తెలియదు. మనం సింప్లిఫై చేసుకుంటూ మనం కూడా ఎక్కడో ఎవరో దేశంలో చేసినట్టుగా తయారవ్వాలని ట్రై చేస్తున్నాం. ఎక్కడో ఎవరో ఏదో దేశంలో తయారైంది వాళ్ళ కోసం తయారవుతున్నారు వాళ్ళు, మన కోసం కాదు. మనం 140 కోట్ల మంది ఉన్నాం. మనకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. మనం నమస్కారం పెట్టినప్పుడు దాని భావం ఎంత డెప్త్ లో ఉంటుందో ఆ నమస్కారం పెట్టిన సందర్భంలో ఉంటది. మీరు బాగున్నారా, ఇది పాపం, ఇది పుణ్యం, ఇది మంచి, ఇది చెడు అనే భావాలు చాలా దేశానికి అసలు అర్థం కూడా కావు. దానికి ఈక్వలెంట్ ఇంగ్లీష్ వర్డ్స్ కూడా ఉండవు. వేరే భాషల్లో ఈ కాన్సెప్ట్స్ కి పదాలు ఉండవు. మనం చిన్నమ్మ, చిన్నత్త, పిన్ని అన్నాం అనుకోండి, అక్కడక్కడే మనకి 10-15 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ 10-15 కాన్సెప్ట్స్ ని కలిపి నేను ఇంగ్లీష్ నేర్పిస్తున్నానని చెప్పేసి ఆంటీ అన్నారు అనుకోండి, మీరు ఎవరిని గురించి మాట్లాడుతున్నారో మనకు తెలియదు. ఈ పిల్లవాడు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడో మనకు తెలియదు. నేను మా చిన్న మేనత్త గురించి అన్నాను అనుకోండి, మీకు నేరో అయిపోద్ది. ఓహో, ఈయన మాట్లాడుతుంది పలానా చదలవాడలో పలానా లక్ష్మి గారి గురించి అని అందరికీ అర్థమైపోద్ది. అంటే మన భాష కమ్యూనికేట్ చేయాల్సిన అవసరంలో నుంచి, డీప్ గా భావాలతోటి కమ్యూనికేట్ చేయాల్సిన అవసరాలతోటి, ఆ అవసరంలో నుంచి, ఆ అవకాశంలో నుంచి సూపర్ఫిషియల్ గా మాట్లాడుకోవటానికి మనం కూడా తయారవుతున్నాం. మరి ఇప్పుడు 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ఉన్న మన పరిస్థితి ఇంత గందరగోళంగా ఉంటే, ఇంకొక 10 ఏళ్ళ తర్వాత, 15 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ ఇంకెంత గందరగోళంలో పడిపోద్ది. వాళ్ళ తర్వాత పిల్లలు ఇంకెంత గందరగోళంలో పడిపోతారు. ఇవాళ ఏది పాట, ఏది మాట. ఈ మధ్య చూసుంటారు మీరు, ఒక మేజర్ ఫంక్షన్ లో వేలాది మంది ముందు ఒక కుర్రాడు బూతులు తిడుతూ
దాన్ని సంగీతం అన్నాడు. బూతులు తిడుతూ దానికి కొన్ని వందల మంది, అంటే ఒక పాట అనగానే మీరు రచయిత ఉంటాడు, దాన్ని ట్యూన్ చేసేవాళ్ళు ఉంటారు, దాన్ని రికార్డ్ చేసేవాళ్ళు ఉంటారు, ఎడిటర్స్ ఉంటారు, విశ్లేషించే వాళ్ళు ఉంటారు. ఇక రాలా, మీరు ఎవడో స్టేజ్ మీదకి వచ్చేసి వాడికి అర్థమైందో లేదో మనకు తెలియదు, కానీ పచ్చి బూతులు మాట్లాడుతున్నాడు. పచ్చి బూతులు, అది మామూలుగా ప్రింట్కి క్వాలిటీకి పనికిరాదు, మాట్లాడుకోవడానికి పనికిరాదు, సమాజంలో పనికిరాదు, ఎక్కడా పనికిరాదు. అది పాట అంట. దానికి చప్పట్లు కొడుతున్నారు. దానికి అతని అన్నారు కొంతమంది. ఎందుకు? దే ఆర్ ట్రైంగ్ టు బి పొలిటికల్లీ కరెక్ట్. నిన్ను ఖాన్ గారు పిలిచాడు కాబట్టి ఖాన్ గారిని నేను అప్సెట్ చేయకూడదు. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు బి. ఇక మీరందరూ నాకు సంబంధం లేదు, భాష సంబంధం లేదు, దేశం సంబంధం లేదు. నన్ను మీరు పిలిచారు కాబట్టి, నాకు కారు పంపించి ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి, నాకేదో 10,000 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి, చెక్ ఇస్తున్నారు కాబట్టి నేను ఖాన్ గారికి చప్పట్లు కొట్టాలి, ఈ పాడిన వాడికి చప్పట్లు కొట్టాలి, ఆ మ్యూజిక్ కంపోజ్ చేసిన వాడికి చప్పట్లు కొట్టాలి. ఎంత దౌర్భాగ్యం అండి. నిజంగా ఇది కంటిన్యూ అయితే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. దీన్ని దృష్టిలో పెట్టుకుని, సరే అది చాలా పెద్ద టాపిక్, పెద్ద పెద్ద వాళ్ళందరూ కింద మీద పడుతున్నారు, ప్రభుత్వాలు కింద మీద పడుతున్నాయి. దాన్ని ఎక్కడ పట్టుకోవాలో, ఎలా చేయాలో, ఏం చేస్తే మన వంతుగా మనం కూడా ఒక డ్రాప్ లాగా ఉపయోగపడతామో, మరి అలా ఆలోచించేస్తూ ఖాన్ గారు ఏం చేశాడు? అమానుల్లా ఖాన్ గారు, సార్ నేను ఖాళీగా ఉంటున్నాను ప్రస్తుతానికి, నాకు ఇబ్బంది ఉంది, ఇది ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది ఉంది, నేను ఏదో ఒక పని చేయాలి. నేను ఏదో ఒక పని చేయాలంటే ఏదో ఒక పని మీరు చేయొద్దండి అని అన్నాను. ఎవరు ఏదో ఒక పని చేసినా కానీ అది వర్కౌట్ కాదు. నాకు నచ్చిన పని చేస్తే నేను బాగా చేయగలుగుతాను. నాకు నచ్చిన పనిని నేను ఎంత ఇన్వెస్ట్ చేసినా, ఎంత చేసినా, ఏం చేసినా నేను దాంట్లో సక్సీడ్ కాలేను. కాబట్టి మీకు బాగా నచ్చింది, మేము చూసింది గత 10-15 సంవత్సరాలుగా మీకు సంగీతం అంటే ఇంట్రెస్ట్ ఉంది. అది బహుశా మీ నాన్నగారి దగ్గర నుంచి వచ్చి ఉంటుంది. ఆయన కూడా కవి గారు కాబట్టి, రెక్కలు అనే మంచి గ్రంథాలు రాశాడు కాబట్టి, దాంట్లో నుంచి ఆయనకి ఆ కవి హృదయం, ఆ భావజాలం, భాష మీద కొంత అవగాహన, ఏ భాష అయినా కానివ్వండి, తెలుగు అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అలాంటి అవగాహన, అలాంటి ఎంపతి, సింపతి ఉన్న మనిషి కాబట్టి మీరు దాంట్లో ఏదన్నా చేస్తే మీకు బాగుంటుంది, మీ మనసుకు బాగుంటుంది, మీరు చెప్పుకోవడానికి బాగుంటుంది, మీ వంతుగా మీరు కూడా ఈ సమాజానికి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ ఐడియా బాగానే ఉంది, మీరు చేస్తే మేమందరం కూడా ఈ 2 యాంగిల్స్ ని దృష్టిలో పెట్టుకుని, అమానుల్లా ఖాన్ గారికి ఒకటి దేశాభిమానము, భాషాభిమానము, సంస్కృతి మీద అభిమానం ఉందన్నది ఎంత నిజమో, ఆయనకి కూడా ఒక ఎర్నింగ్ అవకాశం కూడా ఉండాలి. ఆయన ఉట్టి గాలి బతుకుతూ ఈ పనులన్నీ చేయలేడు కదా, మనం ఎవరూ చేయలేం. మనందరికీ ఒక వృత్తి ఉంది, ఆ వృత్తితో పాటుగా మనం ప్రవృత్తి చేస్తున్నాం, మన ఇష్టాలను బట్టి ఏదో చేస్తున్నాం. ఇప్పుడు ఆయనకి ప్రవృత్తి క్లియర్గా ఉంది, కానీ వృత్తిలో ఇబ్బంది పడుతున్నాడు. ఈ 2 కలిపితే మనందరి సహకారంతో, మనందరి సపోర్ట్ తోటి ఆయన 2 పనులు చేయగలుగుతాడు అని నాకు అనిపించింది. బాగుందండి, మన గుంటూరుకి ఇది మంచి అవకాశం. కాబట్టి మీరు తప్పకుండా ఆ ప్రయత్నం చేయండి. మన వాళ్ళందరూ, పెద్దలందరూ ఇక్కడ, ఆర్గనైజర్స్ వందల సంఖ్యలో ఉన్నారు, సింగర్స్ వందల సంఖ్యలో ఉన్నారు, అలాగే దీన్ని అనుభవించాలి, అనుభూతి పొందాలనుకునే వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళకి అవకాశం లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. పెద్దలు మన ప్రసాద్ గారు, మిరియాల ప్రసాద్ గారు రోజు ఇదే తపంతో పాపం ఆయన ఒక సెంటర్ని, ఆ సెంటర్ చిన్నదా పెద్ద అనే దానికంటే కూడా ఎన్నో సాధక బాధలకి వాటిని ఓర్చుకుంటూ, ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా తన వంతుగా తను ఇదే పనిలో ఉన్నాడు. ఆయనకంటూ ఒక ఫెసిలిటీ ఉంది, ఎంతో మంది కళాకారులను ఆదరిస్తున్నాడు. ఎంతో మంది కళాకారులకి నిజంగా కరోనా టైంలో ఆయన పడిన తపన, అది చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి పెద్ద వస్తువుల దగ్గరికి, చిన్న అవసరం దగ్గర నుంచి పెద్ద అవసరం వరకు అనేక మందికి అనేక రకాలైన ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకి ఏదో ఒక రకంగా చేయూతనివ్వాలనే పెద్దలు ఉన్నారు, కానీ అవకాశం ఉండదు. వెళ్ళి ఎవరితో మాట్లాడాలో, ఎందుకు మాట్లాడాలో, వాళ్ళ అవసరం ఏంటో ఎవరికి తెలియదు. అలాంటి కోఆర్డినేటర్స్ మన సమాజానికి చాలా అవసరం. కాబట్టి మరి ఆ 5-6 నెలలు అనుకోండి, ఆ సంవత్సరం, ఆ కరోనా అనుకున్నటువంటి ఆ డిఫికల్ట్ టైమ్స్ లో ప్రసాద్ గారు కానివ్వండి, వాళ్ళ మిత్ర బృందం కానివ్వండి, గోపి గారు కానివ్వండి, మన ఖాన్ గారు కానివ్వండి, పురుషోత్తం ప్రసాద్ గారు, ఇక్కడ అనేక పేర్లు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా
వాళ్ళ వంతుగా అలాంటి సహృద్భావంతో సోదర భావంతో కళాకారులకు అండగా నిలబడ్డారు. అన్నిటికీ ప్రభుత్వం చూసుకుంటుందంటే ప్రభుత్వం దృష్టికి వెళ్ళేది ఉండదు, ప్రభుత్వం చూసుకోగలిగే అవకాశాలు ఉండవు. ఇట్ మే బి టూ లేట్. ప్రభుత్వం అనేది ఒక లీగల్ సిస్టమ్. దానికి అనేక ఆ లీగల్ చట్టంలో అనేక విషయాలు తేలితే గానీ వాళ్ళు ఏదన్నా హెల్ప్ చేయలేదు. వ్యక్తిగతంగా వాళ్ళు ఏం చేయలేరు. సో వ్యక్తిగతంగా చూసుకోవాల్సిన బాధ్యత సమాజానికి, అంటే మంది. సో మనం ఆ పని చేయాలి అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక కనెక్టింగ్ సెంటర్ లాగా ఉంటది. వచ్చి మాట్లాడుకోవడానికి, ప్లాన్ చేసుకోవడానికి, ఆ సంగీతానికి సంబంధించిన అవసరం లేదు. ఏదో రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంటుంది, బర్త్డేస్ ఉంటాయి, లేదు 10 మంది పెద్దలు వాళ్ళు ఏదో సాయంకాలం ఆ చెట్టు కింద రోడ్ల మీద నుంచునే కంటే ఇక్కడికే వచ్చి కాసేపు ఏదో విషయం మీద మాట్లాడుకోవాలి, ఏదో విషయం మీద చర్చ జరగాలి అనుకున్నప్పుడు వాళ్ళకు ఒక వేదిక ఏర్పాటు చేస్తే బాగుంటది అని అనుకున్నారు. కాబట్టి అంత మహోన్నతమైన ఐడియా, తను ఇబ్బందుల్లో ఉండి కూడా, తను వ్యక్తిగతంగా ఇబ్బందుల్లో ఉండి కూడా ఇదే 2 ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వచ్చిన అమానుల్లా ఖాన్ గారిని మనం అందుకు డెఫినెట్ గా అభినందించాలి, ఆయన్ని సపోర్ట్ చేయాలి. ఈ సపోర్ట్ లో కీలకంగా మన ఈ రంగానికి సంబంధించి మన ప్రసాద్ గారు మరి ముఖ్యంగా వాళ్ళు, ఎందుకంటే ఆయన ఎన్ని ఇబ్బందులు పడతాడో ప్రతి కార్యక్రమానికి మేము ఫస్ట్ హ్యాండ్ చూసాం. కాబట్టి మనం ఆ ఇబ్బందుల్లో నుంచి కూడా ఇది కొద్దిగా రిలీఫ్ వాల్వ్ లాగా, ఇది కొద్దిగా వెంటిలేటర్ లాగా పనిచేస్తుంది. అక్కడే వీలు కావట్లేదు, అక్కడే అన్ని చేయలేకపోతున్నాం, కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు జరగాలి, చిన్న చిన్న కార్యక్రమాలకు ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉండదు. కాబట్టి ఆ చిన్న కార్యక్రమాలు డెఫినెట్ గా ఈ వేదికను ఉపయోగపడుతుందనే ఆ నమ్మకం నాకు కూడా కలిగింది. మరి ఈ సందర్భంగా ఆయనకి ఫస్ట్ హ్యాండ్ మేము ఉన్నాము, మేము మీకు అండగా ఉన్నామని ఇక్కడికి మీరు సండే నాడు మార్నింగ్ వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సిస్టి గారు మీ గ్రూప్స్ అన్ని ఎవరెవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఎవరు ఇబ్బంది పడకుండా ఒక కోఆపరేటివ్ మోడల్లో, ఒక కోఆపరేటివ్ పరస్పర సహకారం అనే మోడల్ తోటి ఈ ఫెసిలిటీని డెవలప్ చేసుకోండి, ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోండి, ఈ ఫెసిలిటీకి అండగా నిలబడండి. ఇది మనందరికీ బాగుంటుందని చెప్పేసి నేను ఆశిస్తూ, మరి దీనికి వెంటనే నగేష్ గారు ఉన్నారు వెనక, ఆయన కూడా ముందుకొచ్చేసి నాకు ఇది బాగుందండి, ఈ ఆలోచన బాగుందండి అని చెప్పేసి ఖాన్ గారికి సపోర్ట్ గా నిలబడినందుకు ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికి రాబోయే కాలంలో జరగబోతున్న ప్రోగ్రామ్స్ కి, దాంట్లో పార్టిసిపేట్ చేసే కళాకారులకి, ఆర్గనైజర్స్ కి, ఇన్ జనరల్ మన సొసైటీకి మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటాను. లాభం లేకుండా ఈ హాల్ మనం ఇస్తున్నాము. అది ఎంత అనేది నేను మాట్లాడతాను, పెద్దలు వేరే సబ్జెక్ట్ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. ఇప్పుడు మీడియా గోపి గారికి మాట్లాడాల్సి వస్తుంది. ముందుగా మరి కళాకారుల మనసులో ఏముందో గ్రహించి మన అమానుల్లా ఖాన్ గారు సింగింగ్ స్టూడియో ఏర్పాటు చేయడం నిజంగా ఎంతో సంతోషదాయకం. వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి కళలకు కాణాంచి మన గుంటూరు జిల్లా, అందులో ముఖ్యంగా అమరావతి రోడ్లో మన కళాకారులు కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కువ మంది సంగీత కళాకారులు ఉన్నారు. వాళ్ళందరికీ చేరువలో ఒక మంచి స్టూడియోని ఏర్పాటు చేయాలనే ఒక తలంపుతో అమానుల్లా ఖాన్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, జనసేన నాయకులు చంద్ర సాంబశివరావు గారికి, నా మిత్రుడు మేకల పురుషోత్తం గారికి, వీరాల ప్రసాదరావు గారికి, మా మిత్రుడు పన్నమూడి గాంధీ గారికి, అలానే పత్తు నాగేశ్వరరావు గారికి, రాజశేఖర్ గారికి, ఇచ్చేసిన జిఎస్ఆర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరు వస్తున్న రాజ్యబాబు గారికి, సిస్టి గారికి, మన చెరుకు శ్రీనివాసరావు గారికి, అందరూ కూడా అంటే కొంత పేరు నాకు తెలియదు, అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈ స్టూడియోని అందరూ కూడా చాలా తక్కువ ప్యాకేజ్ తో ఏర్పాటు చేశారు. దీన్ని అందరూ ఉపయోగించుకోండి. మనకి అతి చేరులో ఎక్కడో విజయవాడకి వెళ్ళి మనం ప్రోగ్రామ్స్ చేసుకున్నాం, అలాగే వెళ్ళే పని లేకుండా ఇక్కడ లోకల్గా మన దగ్గర ఆంధ్ర సమాజానికి చాలా దగ్గరగా ఉంది. ఏసీ థియేటర్, ఏసీ స్టూడియో, కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మాట్లాడు.
ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి గాయకులకు మరియు ఆర్గనైజర్స్కు మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథి అయినటువంటి మా భారతీయ సాంస్కృతిక సంగీత కళా వేదిక వైస్ చైర్మన్ అలాగే జనసేన నాయకులు మరి కళారంగాన్ని పోషించడంలో ముందుండేటువంటి మా చిరు సాంబశివరావు గారికి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అమ్మానాల్ ఖాన్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. మరి ఇవాళ మీ అందరూ కూడా తెలుసు, గుంటూరులో ఇప్పటికీ నాకు తెలిసి ఒక 55 సంస్థలు ఏర్పడ్డాయి సంగీత విభాగ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎక్కడో చోట ట్రైనింగ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి అమరావతి రోడ్లో, మెయిన్ రోడ్లో మరి ఇటువంటి ఆధ్వర్యం దొరకడం అంటే మనందరూ కూడా మంచి అవకాశం కల్పించినట్టు అవుతుంది. మనం ఎక్కడో పోయి ట్రైనింగ్ అయ్యే బదులు ఇక్కడ దగ్గరలో ఉన్నది. అలాగే ఏదైనా ఫంక్షన్లు కూడా ఏర్పాటు చేసుకోవాలన్నా కూడా చాలా కన్వీనియంట్గా ఉందని తెలియజేస్తూ మా వంతు సహాయ సహకారాలు ఆయనకి ఎల్లవేళలా ఉంటాయని, ఆయనను డెవలప్ అవడానికి మేమందరం కూడా సహకరిస్తామని సభాపక్షంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు ప్రసాద్ గారు. మా పురుషోత్తమ ప్రసాద్ గారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చంద్రశాంతరావు గారు, మరి మా మిత్రులు గోపి కుమార్ గారు, గాంధీ గారు, మరి మా పెద్దలు మీరే ప్రసాదరావు గారు, మరి ఈనాటి ఏకే సింగింగ్ స్టూడియో ఏర్పాటు చేసిన అమ్మవారి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఒక్కరు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి అమరుల్లా ఖాన్ గారు ఇట్లా ఏర్పాటు చేశారని చెప్పిన వెంటనే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. డెఫినెట్గా ఇది ప్రతిరోజు కూడా బిజీగానే ఉంటుంది. ఈ ఆడిటోరియం అనేటువంటి 6th సెన్స్ నాకు ఆటోమేటిక్గా తట్టేసింది. ఎందుకంటే మన గుంటూరులో అన్నదాన సమాజ ఆడిటోరియం ఒకటే ప్రస్తుతానికి ఏకైక దిగుగా ఉంది. ఇక రెండో ప్రత్యామ్నాయం లేదు. ఉన్నప్పటికీ కూడా ఎక్కడెక్కడో దూరంగా ఉంది, అందరికీ అందుబాటులో లేవు. అసలు వెళ్ళి కూడా అక్కడ కూర్చోవాలి అనిపించే పరిస్థితి లేవు. కానీ ఇది అందరికీ అనుకూలంగా మరి సత్రానికి చేరువలోనే మరి ప్రతిరోజు అక్కడ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. అక్కడ అవకాశం దొరకనటువంటి పరిస్థితుల్లో కావచ్చు, వేరే వేరే కారణాల వల్ల కావచ్చు, ఇక్కడ డెఫినెట్గా రేపటి నుంచే బుకింగ్స్ స్టార్ట్ అవుతాయి. కాంపిటీషన్ ఇక్కడ కూడా ఏర్పడుతుంది, అందులో డౌటే లేదు. విజయవాడలో కొన్ని స్టూడియోస్ ఉన్నాయి, నేను చూశాను. నా మనసులో ఉండేది నిజంగా సత్రం అంటే ఇదవుతుంది కదా, ప్రతి ఒక్కళ్ళు ఫెయిల్ అవుతున్నారు, నాకు దొరకలేదు, నాకు దొరకలేదు అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మిగతా ఉన్నాయి కానీ అంత కన్వీనెంట్గా లేవు. ఈ పరిస్థితుల్లో అందరి అవసరాలు తగినట్టుగా అందరూ ఆర్గనైజర్స్ యొక్క మనసులో భావాలకు తక్కువగా ఏర్పాటు చేయడం అమరుల్లా ఖాన్ గారికి ఒక మంచి ఆలోచన కలిగిందని భావించాను. ఆయన ఎవ్వరూ చేయలేని పని చేయలేనటువంటి తపన కలిగిన వ్యక్తి ఆయన. ఆ సందర్భంగా ఏర్పాటు చేశారు. కాబట్టి ఇక్కడ స్పేషియస్గానే ఉంది. మరి చక్కగా ఇంకా ఆ సౌండ్ బాక్సులు కూడా ఇక్కడ వరకు రాగలిగితే ఏంటంటే కుర్చీలు అక్కడి నుంచి కొంచెం మార్పులు చేసుకోగలిగితే కనీసం మినిమం 70 మంది ఈజీగా పడతారు. మన సత్రం మనం గమనించాం, పూర్తిగా ఒకప్పుడు బాగుండేది. ఇప్పుడు 100 మంది ఉంటే చాలా గ్రేట్. సత్రం ప్రేక్షకులు కరువైపోతున్నారు. 7 గంటలకు వస్తున్నారు, 8:30 వెళ్ళిపోతున్నారు. మరి అన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని మినిమం 25,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని సత్రం ప్రోగ్రాం చేసి మరి ఆర్గనైజర్స్ అందరూ బాధపడే పరిస్థితి వచ్చింది. ఇక్కడ మరి వారు ఒక రీజనబుల్ రేట్ ఫిక్స్ చేసుకొని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటుంది. తర్వాత ఇక్కడ పార్కింగ్ అనేది కొంచెం సమస్య ఉన్నప్పటికీ కూడా నాకు తెలిసి అసలుకి వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి అందరూ కూడా హ్యాపీగా నడుచుకుంటూ కూడా వచ్చి ఇక్కడికి చూసే అవకాశం మనకు ఉంటుందని నాకు అనిపించింది. ఇందాక పార్కింగ్ పెద్ద సమస్య కాదు. ఇక్కడ కొన్ని గొడవ పెట్టిన అటో ఇటో చోట పెట్టిన అండర్ గ్రౌండ్ ఉంది, అది కూడా పెద్ద ప్రాబ్లం కాదు, ఇబ్బంది ఏం లేదు.
ఇక్కడ కనీసం 70 మంది. అట్లానే పాట కచేరీలతో పాటుగా ఇంకా ఒకసారి చెప్పారు మినీ ఫంక్షన్స్, రిటైర్మెంట్ కావచ్చు, ఒక అఫీషియల్ మీటింగ్స్ కావచ్చు, ఇటువంటి అన్నీ కూడా జరిగినప్పుడు మరి అమ్మానుల కానుకోవాలి చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా నలుగురు వస్తారు కోసం క్రియేట్ కావాలన్నాడు. అటువంటి వాళ్ళకు కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటూ, ఎందుకంటే పెట్టడం అనేటువంటిది కరెక్టే, తర్వాత మెయింటైన్ చేయడం అనేటువంటిది కూడా కొంచెం జాగ్రత్త చేసుకుంటూ కోరుకుంటూ ఇది చక్కగా 3 పువ్వుల కార్యగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ అందరిని అలరించాలని మరి అమ్మానుల కాండ గారికి దేవుడు మరి ఆర్థికమైనటువంటి పట్టున కూడా దీని ద్వారా మరింత ఏర్పరచాలని మనసావాచకరమైన కోరుకుంటూ ప్రతి ఒక్కరు నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గాంధీ గారు ఒక్క నిమిషం గాంధీ గారు మాట్లాడతారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు మరియు ప్రేక్షక దేవులందరికీ కూడా సింగింగ్ స్టూడియో ఏకే ఖాన్ సింగింగ్ స్టూడియో తరఫున అమానుల్లా ఖాన్ గారి తరఫున స్వాగతం పలుకుతున్నాం. ఈ యొక్క అమానుల్లా ఖాన్ గారికి ఇది ఇప్పటి నుంచి ఉన్నటువంటి కళ కాదు. జనరల్గా వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళందరికంటే కూడా అమానుల్లా ఖాన్ గారికి వాళ్ళ నాన్నగారిలో ఉన్నటువంటి కళని తనకి సంక్రమించింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఆర్గనైజర్లు అందరికంటే కూడా వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఎక్కువ ప్రోగ్రాం నిర్వహించింది నాకు తెలిసినంత వరకు. అందులో ఒకరు అమానుల్లా ఖాన్ గారు చెప్పేసి నాకు తెలిసినంత వరకు. ఆ తర్వాత విజ్ఞాన మందిరే కాకుండా ఇటు లాడ్జ్ సెంటర్లో కానివ్వండి, నాగార్జున హోటల్లో కానివ్వండి, ఆ తర్వాత కొన్ని ఫంక్షన్ హాల్లో కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి అమానుల్లా ఖాన్ గారి యొక్క స్టూడియో 3 పాటలతో 6 పద్యాలతో బర్త్డే పార్టీలో కలకాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరూ కూడా అన్ని జరుగుతాయి సార్, మొత్తం కళల కిందకే వస్తాయి. ఎందుకంటే అమానుల్లా ఖాన్ గారికి గురువు గారు అయినటువంటి చందు సాంబశివరావు గారు కళని ప్రోత్సహిస్తారు. అంటే కళా పోషకులు ఇక్కడ ఉన్నటువంటి మన బత్తు నాగేశ్వరరావు గారు కానివ్వండి, ఇంకా కొంతమంది ఉన్నారు, జిఎస్ఆర్ గారు, అదేవిధంగా శ్రీగిరి గణేష్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. మన సేవా సదన వ్యవస్థాపక అధ్యక్షులు, జనసేన లీడర్ అయినటువంటి మియాల గోపి కుమార్ గారు, రాజశేఖర్ గారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే కళల్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళు. ఆర్గనైజర్ ఉండడం ఒక ఎత్తు అయితే కళల్ని ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉండాలి. కాబట్టి వారు ఉన్నప్పుడే కళలకి న్యాయం జరుగుతుందనేటువంటిది నా యొక్క అభిప్రాయం. సో ఈ యొక్క స్టూడియోని చక్కగా అందరూ ఉపయోగించుకుంటారు. ఎందుకంటే మన సిస్టీ గారు ఎక్కడుందా అని చెప్పేసి 3 నెలల ముందు నుంచి మొత్తం వెతుకుతూ ఉంటారు. సిస్టీ గారికి దగ్గరలో దొరికింది. సత్రంలో ఉన్నటువంటి ఆడియన్స్ అందరూ కూడా ఇక్కడ రావడానికి చాలా తక్కువ దూరం కాబట్టి అందరికి ఉపయోగపడుతుంది. ఆరిఫ్ ఖాన్ గారికి అందరికి కూడా ఇది ఉపయోగించుకోవచ్చు అని చెప్పి చెబుతున్నాం. ఈ సందర్భంగా పెద్దలు ప్రియా ప్రసాదరావు గారు ఈ యొక్క ఆర్గనైజర్ అందరికీ, సింగర్స్ అందరికి కూడా ఆద్యుడు కాబట్టి ప్రియా ప్రసాదరావు గారు, చందు సాంబశివరావు గారు కూడా ఈ యొక్క ఓపెనింగ్ రావడమైనటువంటిది మీకు శుభసూచకం సార్. అయితే మన చందు సాంబశివరావు గారు చెప్పినట్టుగా మాతృభాషని కూడా బతికిస్తూ మాతృభాషలోనే సంగీతాన్ని ఎక్కడికో మన పాశ్చాత్యం కాకుండా తెలుగు భాషను కూడా ప్రోత్సహించాలని చెప్పేసి నాకు చెప్పారు. తెలుగు సంస్కృతిని కూడా, ఎందుకంటే సార్కి టీ చందు అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దాని కనుక మీరు ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుంటే చాలా విషయాలు అటు సైన్స్ పరంగా కానీ ఇటు మామూలుగా జనరల్ విషయాలు కానీ చాలా వస్తాయి. అది ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత సంక్రాంతి సంబరాలు చేసినప్పుడు గుంటూరులో ఉన్నటువంటి దాదాపుగా ఒక 50 ఆర్గనైజర్లకు 10 మందికి మన వీర ప్రసాదరావు గారు మెమెంటోస్ ఇచ్చేసి సత్కరించడం జరిగింది. ఆ సందర్భంగా మేము నిర్వహించినటువంటి ఆ కార్యక్రమానికి ఇప్పుడు ముఖ్య అతిథిగా ఉన్నటువంటి శ్రీ చందు సాంబశివరావు గారు ఆ రోజు బిజీ షెడ్యూల్ రాలేకపోయారు. ఈ డేస్ మీద మీ యొక్క పర్మిషన్తో సార్ని మెమెంటోస్ సెలవుతో సత్కరించుకోవాలని చెప్పేసి కోరుకుంటా మీరు అనుమతిస్తే ఒకసారి సార్. సో మొత్తం నాగేశ్వరరావు గారు
రాజశేఖర్ గారు పైకి రండి. చంద్రు సాంబశివరావు సార్తో అందరికీ చాలా అనుబంధాలు ఉన్నాయి. కాకపోతే స్టేజ్ మీదకి పిలవలేదని ఏమనుకోవద్దు, కొంచెం స్థలాభావం వల్ల పిలవలేదు. బహుముఖ ప్రజ్ఞాశాలి అవార్డు. సార్కి బహుముఖ ప్రజ్ఞాశాలి అవార్డు. ఈ అవార్డుకి సార్ 100% అర్హులు. ఎందుకంటే మీరు దేంట్లో అయినా సరే ప్రావీణ్యంలో ఉన్నటువంటి సార్ కాబట్టి మీరు అన్ని రంగాల్లో అన్ని రకాలుగా, అందుకని నాకు బాగా క్లోజ్ గా తెలుసు కాబట్టి అన్ని విషయాలు థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా జగన్ మేడం మీకు తెలుసు ఏకే సింగింగ్ స్టూడియో తరఫున బాగున్నారమ్మా? అభినందనలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సరే, ఈ సందర్భంగా ఏకే ఖాన్ గారు కూడా సత్కరించాలని చెప్పేసి కాదు, స్టూడియో మీ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి మీరు ఉంటారు కంపల్సరిగా. జనసేన అప్కమింగ్ లీడర్ అయినటువంటి మిర్యాల గోపి కుమార్ గారికి కూడా ఏకే సింగింగ్ స్టూడియో తరఫున సన్మానం జరుగుతుంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా పెద్దలు సుబ్రహ్మణ్యం. భారతీయ సాంస్కృతిక కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మిర్యాల ప్రసాదరావు గారికి కూడా పెద్దలకి ఆత్మీయ సత్కార సేవలతో మన చంద్రు సాంబశివరావు గారి యొక్క సమక్షంలో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అదేవిధంగా మేకల పురుషోత్తం ప్రసాద్ గారికి కూడా ఆయన తర్వాత వెళ్తాను. ఆయన తర్వాత వెళ్తాను. సార్ నాన్ స్టాప్ గా పాటలు పాడి విరాంగిల అవార్డు చేసుకున్నటువంటి మన పురుషోత్తం ప్రసాద్ గారికి మీకు కూడా ధన్యవాదాలు సార్. ఏకే సింగింగ్ స్టూడియో తరఫున. రాజశేఖర్ గారు నెక్స్ట్ రండి రండి ఇక్కడ గాంధీ గారు. గాంధీ రండి రండి గాంధీ గారు రండి ఓరే ఓరే రైట్ థ్యాంక్ యూ సార్. ఏకే సింగింగ్ స్టూడియో తరఫున మన చంద్రు సాంబశివరావు గారి యొక్క సమక్షంలో సన్మానించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మేడం గారు కూడా మన ఈ మధ్య అంగన్వాడీ వచ్చినట్టున్నారు. థ్యాంక్ యూ. అవునా మేడం? సో మీ యొక్క పాటలు కూడా ఈ యొక్క ఏకే ఖాన్ గారి యొక్క స్టూడియోలో వినిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా లలిత బాబు గారు ప్రముఖ సింగర్. థ్యాంక్ యూ. అటు జరిగిన మేడం రెండు మాటలు పాట కాదు పాటలు మాట్లాడు స్టూడియోలో మీరే ప్రథమ అంత బాగా పాడతారు పాటలు. లేడీస్ లో మీరే ప్రథమ. గారి టీంలో అందరికీ నమస్తే అండి. ఖాన్ గారితో నేను దాదాపు 12 సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాను. 12 సంవత్సరాల్లో వాళ్ళ సంస్థలో పాడుతూనే ఉన్నాను. అట్ ది సేమ్ టైం ఒక ఆర్గనైజర్గా కాకుండా ఒక గాడ్ గిఫ్టెడ్ బ్రదర్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళు. ఏదైనా కానీ అన్ని విషయాలు ప్రోగ్రామ్కి సంబంధించి మంచిగా మాట్లాడుకుంటాము, డిస్కషన్ చేసుకుంటాము, ప్రోగ్రామ్ కరెక్ట్ చేసుకుంటాము. ఒక సింగిల్గా కానీ మంచిగా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్గా మమ్మల్ని చాలా గుర్తించారు. దానికి చాలా చాలా హ్యాపీ నేను. థ్యాంక్ యూ అండి. ఈ స్టూడియో బాగా రన్ అవుతుందని చెప్పి మా వల్ల కూడా ఏమైనా సహాయం కావాలంటే నేను అందరికీ చెప్తాను. ముందడుగు వేస్తాను, అందరికీ చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం గారు. ఎందుకంటే ఏకే ఖాన్ గారికి వాళ్ళ కుటుంబం తరఫున కూడా చాలా ప్రోత్సాహం ఉందండి. అదేవిధంగా అందరు ఇస్తున్నారు. అదేవిధంగా ప్రముఖ సింగర్, అటు క్లాసికల్ పాత పాటలు కొత్త పాటలు ఏ పాట అయినా సరే వాళ్ళు భార్యాభర్తలు పాడుతుంటే చాలా మంది అభిమానులు ఉన్నారు. లలిత బాబు గారిని ఒకసారి స్టేజీ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళు భార్యాభర్తలు పాడేటువంటి పాటలు చాలా మంది గుంటూరు నగరంలో చాలా మంది అభిమానులు ఉన్నారు సార్. మీకు తెలియకుండానే ఒక టీచర్గా సంగీత టీచర్గా కూడా వెంకటేశ్వర విద్యా మందిరంలో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేశారు. థ్యాంక్ యూ సార్.
అభిమానులకు అందరికీ రండి. సూపర్ స్టార్ కృష్ణ యొక్క ఫ్యాన్స్ రండి 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 రండి. గుంటూరు జగనగర అధ్యక్షులు, అదేవిధంగా ఉండమ్మా, పర్లేదు. అసోసియేషన్ అధ్యక్షులు, అదేవిధంగా బొత్తు నాగేశ్వరరావు గారు, వీర నాగేశ్వరరావు గారు, మన ఏకే కాళీ గారిని చందు రండి. సమక్షంలో శాలువాతో సత్కరించుకోబోతున్నారు. అక్కడ నుంచి అక్కడ సెంటర్లో ఉండండి. మెమంటో మరియు శాలువా రైట్ రైట్. వాళ్ళ నలుగురిని ప్రేమలో ఉండండి. ఫోటోలు పెడతారు సార్, మీరు ఫోటోలు చూడండి. ముబారక్. థ్యాంక్ యూ సార్. సిస్టీ గారు, భక్తులు సాంబశివరావు గారి యొక్క సమక్షంలో శాలువాతో మన విజయాల గోపి కుమార్ గారు, ప్రసాద్ రావు గారు, పురుషోత్తం గారు, జిరీనా మేడం గారు, ఏకే ఖాన్ గారు, రమ్మా ఇట్లా అమ్మా రండి అమ్మా. సార్ మీరు ఆగిపోయి మీరు కనపడాలి స్టూడియో అని. అమ్మ మీరు అంటారండి మధ్యలో ముందుకు రండి. థ్యాంక్ యూ సార్. గౌరవ ప్రోగ్రాంలో వచ్చి మీ అందరి యొక్క ఆదరాభిమానాలని అంతే. చూపించినటువంటి ఇది కొద్దిగా అందుబాటులో ఉంది కాబట్టి ఏకే అందరికీ ఖాన్ గారి యొక్క బాగుంటుంది. స్పందన తెలియవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని మీరు చేసిన ప్రతి ఒక్కరికి అది అలానే నాకు నాకు గుండారం ఒకటి ఉంది విజయవాడ. రామారావు గారికి, గోపి గారికి, ప్రసాదరావు గారికి, పురుషోత్తం ప్రసాద్ గారికి, గాంధీ గారికి, లలిత్ బాబు గారికి, జయనా మేడం గారికి ప్రతి పేరు పేరున నా నమస్కారాలు. ఈ కార్యక్రమం ఈ యొక్క హాలు రేట్లు చాలా తక్కువగా నేను పెట్టడం జరిగింది. మొత్తం ప్యాకేజీ మన ఈ వేణు ఉంటాడండి, వేణు ఇక్కడ ఫిక్స్గా ఉంటాడు. మీరు మన హాల్ తీసుకొని వేణు ఉన్నాడా లేదా, ఆ రోజు ఖాళీ ఉన్నాడా లేదా అనే క్వశ్చన్ అవసరం లేదు సార్. వేణు ఇక్కడ ఫిక్స్గా ఉంటాడు. తర్వాత సుబ్రహ్మణ్యం గారు, సుబ్రహ్మణ్యం గారు వీడియో ఇక్కడ ఫిక్స్ సార్. వీడియో అండ్ ఫోటో. సార్ ఆన్లైన్ లింక్ ఉన్నా మేడం గారు మీకు ముందు రండి. అమ్మా మల్లేశ్వర మేడం గారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చేస్తారు. అట్లానే మనకు ఈ ట్రాక్స్ పెడతారు సార్. వెరీ నైస్. ఇది ప్యాషన్ మేడం గారు, మీకు ఈ ప్యాషన్ కాబట్టి ట్రాక్స్ పెడుతుంటారు సింగర్స్ కి. ఇప్పుడు ఈ హాల్కి వేణు, తర్వాత సుబ్రహ్మణ్యం గారు, అలానే మేడం మల్లేశ్వరి మేడం గారు, వీళ్ళందరూ ఇక్కడ ఫిక్స్ గా ఉంటారు. దీంతో మొత్తం కలిపే మనం ప్యాకింగ్ గా మనం సుబ్రహ్మణ్యం గారి లైవే ఓకేనా. ఈ మొత్తం ప్యాకేజ్ మొత్తం కలిపి మనం ఫోటోస్ కూడా 9,500 రూపాయలకి మార్చి ఏప్రిల్ 2 నెలలు, 2 నెలల కోసం 9,500 రూపాయలు. మీరు ఏ లెక్క చూసుకున్నా 16 నెలలు అయితే మనం సగాన్ని చేసేసి 9,500 రూపీస్కి మొత్తం ప్యాకేజీ. 4 అవర్స్ 3 గంటల ప్రోగ్రామ్ సార్. ఒక అరగంట ముందు ఒక అరగంట వెనక జరిగింది కాబట్టి 4 గంటలకు ఇస్తున్నాము మార్చి ఏప్రిల్. ఆ తర్వాత ఒక 500 రూపాయలకి పెంచాల్సిందే, ఎందుకంటే ప్రస్తుతానికి అయితే మనం మన కోసం తప్పదని మనం అందుకోసం 9,500 రూపాయలకి మొత్తం మీరు రావడం, ఈ ప్రోగ్రామ్ చేసుకుంటే వెళ్తాను కానీ ఇంకా ఏ ఖర్చు ఉండదు. మీరు కావాలి ఇంకా సింగర్స్ అది మీరు ఇష్టం ఉంటుంది. ఓన్లీ సింగర్స్ కి సింగర్స్ ఇచ్చుకోవడమే కంప్లీట్ గా రెడీగా ఉంటుంది. మీరు ఈ సబ్జెక్ట్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఇంకొకసారి సార్తో పాటు పెడతాను. అమ్మో వెళ్ళిపోతారు మీరు నేర్చుకున్న తర్వాత. పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. సాంగ్స్ ఓకే, ఇప్పుడు మా సింగర్స్ ఉన్నారు కాబట్టి ఒకటి 2 సాంగ్స్ పాడతారు. సమయం ఉన్నవాడు కూర్చోవచ్చు, సార్ బిజీ ఉన్నాడు మా కోసం.